తెలంగాణపై పోరాటమే తనకు రాజ్యసభ సీటు రాకపోవడానికి కారణం కావచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు అన్నారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్న ఆయన తెలంగాణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. చాలా మంది ఫోన్లు చేసి మాట్లాడారన్న కేకే తనకెవరి సానుభూతి అవసరం లేదని వ్యాఖ్యానించారు. పాల్వాయ్ ఆనంద భాస్కర్ కు రాజ్యసభ అవకాశం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. నేను గౌరవిస్తున్నాను హైకమాండ్ తీసుకున్న డిసిషన్ యాజ్ ఫార్ యాజ్ ది సెలక్షన్ ఆర్ కన్సర్న్. నాకు రానందుకు నేను బాధపడటం లేదు. ఎందుకంటే నేను తెలంగాణ మీద తీసుకున్న స్టాండే దీనికి ఒక కారణం కూడా కావచ్చు. దాంట్లో నాకు రాజీ లేదు అనే సంగతి నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి నాకు కొన్నిసార్లు ఈ గత 3-4 దినాలలో ఈ మాట వచ్చింది. నా స్టాండ్ గురించి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాను. నాకెప్పటికీ దీని మీద కాంప్రమైజ్ ఉండదు. ఎవరైతే నామినేషన్ అయిందో వాళ్ళని నా అభినందనలు తెలుస్తున్నా. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆనంద్ భాస్కర్ని వెల్కమ్ చేస్తున్నాను. ఆ తీరుగానే చిరంజీవిని, రేణుకాని వెల్కమ్ చేసుకుంటూ ఒక్క మాట వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏదైనా మా ఆకాంక్షల్ని, మా ఆస్పిరేషన్ అర్థం చేసుకోండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే ఇస్తుంది అని నాకు పూర్తి నమ్మకం ఉందండి.